వెల్కమ్ టు హరిప్రియ భక్తి ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. జూలై నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నవారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి ఎవరికి ఎలా ఉండబోతుందో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం లక్ష్మీశ్రీ. తులారాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వారికి యావరేజ్గా ఉంటుంది. యావరేజ్ కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి కుజ గురులు మనకి వీళ్ళకి క్యాలిక్యులేటివ్ మైండ్ వస్తుంది. ఎంతవరకు ఏదో పని బ్రెయిన్లెస్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం, మెస్మరైజింగ్ పవర్. ఎవరినైనా సరే ఇట్లా ఒక్క నిమిషంలో వాళ్ళు మెస్మరైజ్ చేసేసి పనులు చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగే పంచమ శని లేనిపోని తలపోట్లు, పిల్లల వల్ల ఈ సీట్లు, ఈ ఫీజులు, ఈ కాలేజీలు అని చెప్పేసి అవసరమైన దానికంటే కూడా ఎక్కువ ఎక్కిచ్చేసుకొని టెన్షన్లు అనేటటువంటివి వీళ్ళు తెచ్చుకుంటారు. అండ్ కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. విపరీతమైన చాదస్తం వచ్చేస్తుంది వీళ్ళకి. ఎవ్వరు చేసినా, ఏ పని చేసినా ఈ నెలలో మనం వాళ్ళని సంతృప్తి పరచలేం. వాళ్ళకి తెలియదు, మనకు చెప్తే వినరు అనే విధంగా ఈ తులారాశి వాళ్ళు వెళ్తారు. ఈ వారంలో వాదాపవాదాలు ఎక్కువ చేసి పడేస్తారు భార్యలతో, భర్తలతో. వీళ్ళు ఏంటంటే ఇంకా కోడిగుడ్డుకి ఈకలు లాగుతున్నట్టుగా ఆ విధంగా అనుమానమైనటువంటి అనుమానం అంటే వాళ్ళ మీద అనుమానం కాదు, ప్రతి విషయంలోనూ కూడా అనుమానం అనేటటువంటి కోణంలో వీళ్ళు సందేహాస్పదమైనటువంటి మనసుతో డోలాయమానంగా వీళ్ళకి బుర్ర ఉండదు, వేరే వాళ్ళకి టెన్షన్ ఉంచుతారు. అట్లా విధంగా ప్రవర్తిస్తారు. ఇక లాభంలో ఉన్నటువంటి బుధుడు వల్ల, మేనమామల వల్ల లాభము. ఆ తర్వాత వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి రవి శుక్ర గ్రహాల ప్రభావం వలన ఏమవుతుందంటే చక్కగా వీళ్ళకి వృత్తిలో ఒక విధమైనటువంటి సంఘర్షణ వస్తుంది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళకి లేనిపోని టెన్షన్ వస్తుంది ఉద్యోగంలో. అంటే లేడీ బాస్ ఉందనుకో, వీళ్ళకి డెఫినెట్గా వీళ్ళని తోలు తీసేస్తుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యవహారం, స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలా. బంగారం విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. బంగారాన్ని ఇంతకుముందు ఎప్పుడే తాకట్టు పెట్టి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ బంగారాన్ని వీళ్ళు విడిపించుకొని తెచ్చేసుకోవాలి, లేకపోతే ఆక్షన్లో పడేస్తారనమాట. అలాగే అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్ళల్లోకి వచ్చేస్తారు. తర్వాత చక్కగా ఈ సొంతంగా ఇల్లు కొనాలని ప్రయత్నిస్తారు, కానీ ఇంకా అవ్వవు. ఆ భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని తీసుకెళ్ళి అమ్మేస్తారు వీళ్ళు. అత్తగారు వాళ్ళు, మామగారు వాళ్ళు ఏం చేస్తారంటే, పోన్లే కదా, మన అల్లుడే కదా, మనం ఎక్కడో ఉంటున్నాం అని జీపీఏ రాసిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే భార్యకు దూరంగా ఉంటూ జీపీఏ రాసి అమ్మేసేసి ఆ డబ్బులన్నీ కూడా కొంత ఖర్చు పెట్టేసుకుని కొంత మిగతాది ఇంకా ఇవ్వక తప్పదనుకో. భార్యాభర్తల మధ్య ఎలా ఉందంటే వీళ్ళకి ఒకే ఊరిలో ఉన్న వేరే వేరే చోట, వేరే ఇళ్లలో అద్దె ఉండడము, కాపురం ఉండడము, వేరే దేశాల్లో ఉంటే భార్యాభర్తల మధ్య కొంచెం ఇంకా విరోధత్వం ఉంది. ఈ డిస్టర్బెన్స్ అంటే కొట్లాటల లాగా కాదు, ఒక పరిస్థితులు కుదరక ఉద్యోగం వేరే చోట ఉండి వీళ్ళకి ఇలా ఉండడమా, లేకపోతే అహంకారమో, లేకపోతే ఏదో ఒక ఈగోనో, ఏదో ఒక రకంగా వీళ్ళు వేరేగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు బాగా ఉంటాయి. ఆస్తులు బాగా జమకరుస్తారు, నెంబరుస్తారు అంతా కూడా. అండ్ ఈ తులారాశి వాళ్ళ కోర్టు సమస్యలు ఉంటాయి, అవి ఇంకా పరిష్కారం కావు, అపరిష్కృతంగానే ముందుకు వెళుతూ ఉంటాయి అన్నమాట. మరి చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా ఉండాలి అంటే ఒక మంచి పరిహారం దీనికి ఈ కేతువు బాగుండలేదు తులారాశి వారికి. తర్వాత గురుడు బాగుండలేదు, అష్టమ గురుడు. కుజుడు కూడా బాగాలేదు, అష్టమ కుజుడు. అప్పుల ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదువుకోవాలా. కుజుడికి కులోంపావు కందుల్ని, ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి మంగళవారం నాడు కరెక్ట్గా ఉదయం 9 గంటలకి దానం చేయాలి. పేద బ్రాహ్మడికి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ. లేదా కంది పప్పుతో కంది పొడాలు తయారు చేసి పేదవాళ్ళకి దానాలు చేయాలి. పొడిగొట్టే మరి ఏదో రకంగా వాళ్ళకి అన్నదానం పెట్టి సాంబార్ ఇవ్వడమో, కంది ప్రొడక్ట్, కందిపప్పుతో ఉన్నటువంటి ప్రొడక్ట్స్తో వాళ్ళు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓం శరవణ బాబా అనే మహామంత్రంతో వీళ్ళు చక్కగా జపం చేసుకోవాలా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం నాడు ఇంట్లో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, తులారాశి వారికి చిన్న చిన్న సమస్యలు వస్తాయని, ఆ సమస్యలు కూడా రాకుండా ఉండాలి అంటే
చక్కగా పరిష్కారం చెప్పారు. ప్రతి ఒక్క పరిష్కారంలో చక్కగా మంత్రంతో సహా, టైమింగ్తో సహా చెప్తున్నారు కాబట్టి ఈ పరిష్కారాన్ని పాటించి మీరు కనుక ఉంటే ఈ చిన్న చిన్న సమస్యల నుంచి కూడా తప్పించుకోవచ్చు. కాబట్టి పరిష్కారం చేసుకొని సుఖంగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మీ బంధువులకి, మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.